నమస్తే. రాజ్యాంగం మీద మరొకసారి చర్చ నడుస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే 4 రోజుల క్రితం మాట్లాడుతూ రాజ్యాంగ పీఠికలోని కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్‌లోని సెక్యులర్ సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తొలగించాలి. వాటి మీద చర్చ జరగాలి. పునఃసమీక్ష జరగాలి రాజ్యాంగం మీద. ముఖ్యంగా ఆ 2 పదాలకు సంబంధించి అని ఆయన అన్న మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. జూన్ 26న ఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆ కార్యక్రమం కూడా ఏంటంటే ఎమర్జెన్సీకి 50 ఇయర్స్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. దానికి ఆయన వక్తగా వెళ్ళారు. దత్తాత్రేయ హోసబలే వెళ్ళి ఈ మాటలు అన్నారనమాట. ఇవి నిజంగా వివాదం అవుతున్నాయని చెప్పొచ్చు. తీవ్ర వివాదాన్ని రేకెత్తిస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్, ఆర్జేడీ వంటి కొన్ని పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి హోసబలే వ్యాఖ్యల్ని. అయితే శివసేన వంటి కొన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. నిజంగానే పునఃసమీక్ష జరగాలి ఆ 2 పదాలకు సంబంధించి అనేది. అసలు ఆయన ఏమన్నారో ఒక్కసారి చెప్తూ అసలు దాని చరిత్ర పూర్వాపరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఇంకోటి దత్తాత్రేయ హోసబలే మోహన్ భగవత్ తర్వాత, ఇప్పుడు సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ తర్వాత, డాక్టర్ మోహన్ భగవత్ తర్వాత స్థాయి అని చెప్పొచ్చు. అసలైతే నెక్స్ట్ ఇంకా అంటే మోహన్ భగవత్ తర్వాత ఎవరు ఆ స్థానంలో అంటే ఆయన పేరు కూడా మీడియాలో అప్పుడప్పుడు ప్రచారం జరుగుతుంది. మనం అవి కూడా చూస్తానే ఉన్నాం. ఆ స్థాయి వ్యక్తి అనమాట. అంటే నేను ఆయన స్థాయి గురించి, ఆయన గురించి చెప్పడం ఉద్దేశం ఏంటంటే సహజంగానే ఆర్ఎస్ఎస్ ప్రచారానికి దూరంగా ఉంటుంది. ఈయన గురించి పర్టికులర్గా చెప్పడం ఎందుకంటే రాజ్యాంగానికి సంబంధించి ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అది వివాదాస్పదమైంది. అందుకని నేను దత్తాత్రేయ హోసబలే ఎలాంటి వ్యక్తి, ఆయన స్థాయి ఏందని చెప్పిన అనమాట. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగంలో ఈ పదాలను చేర్చారు, పీఠికలో ఈ పదాలను చేర్చారని హోసబలే చెప్తూ గుర్తు చేస్తూ అసలైతే తొలుత అవి లేవు. అంటే రాజ్యాంగ నిర్మాణం సందర్భంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మన ప్రియాంబుల్లో పీఠికలో లేవు. అసలు పీఠిక మనకు శాశ్వతంగా ఉండాలి. కానీ దాన్ని మార్చి సోషలిజం, సెక్యులరిజం, లౌకికవాదం, సోషలిజం, సామ్యవాదం అనే పదాలను అందులో చేర్చింది ఇందిరాగాంధీ. అసలు అవి మనకు ప్రత్యేకంగా అక్కర్లేదు. మన భారతదేశ స్వరూపానికి, మన మౌలిక స్వరూపానికి ఆ పదాలే విరుద్ధం. అసలు కనీసం ఆ తర్వాత కూడా తొలగించే ప్రయత్నం చేయలేదు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆమె వాటిని చేర్చింది. అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం 75 ఎమర్జెన్సీ సందర్భంగా వాటిని తొలగించే ప్రయత్నం కూడా జరగలేదు. ఒక్కసారి ఏదో చర్చ జరిగినట్టుంది. కానీ ఇప్పుడు అవసరము. ఎందుకంటే బాబాసాహెబ్ వాటిని చేర్చలేదు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ ఆ 2 పదాలు వద్దనుకున్నారు. సెక్యులరిజం, సామ్యవాదం అనేవి మనకు వద్దని చెప్పారు. అందువల్ల మధ్యలో ఇందిరాగాంధీ ఈ చేర్పుల మీద చర్చ జరగాలి. ఆయన మరీ గుర్తు చేస్తూ ఎమర్జెన్సీ సమయంలో పౌరుల ప్రాథమిక హక్కులను హరించిన సందర్భంలో అసలు పార్లమెంటు కూడా జరగలేదు. పార్లమెంట్లో చర్చ జరగలేదు. నాయకులందరినీ జైలు పాలు చేసి న్యాయ వ్యవస్థ కూడా కుంటుపడిన సమయంలో ఆ 2 పదాలను ఇందిరాగాంధీ జొప్పించారు. అందువల్ల ఇప్పుడు పునఃసమీక్ష జరగాలి ఇప్పటికైనా అని సర్ కార్యవాహ డాక్టర్ దత్తాత్రేయ హోసబలే అన్నమాట అనమాట. తెలుసు చరిత్ర అంటే మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. ఈ మధ్య మళ్ళీ ఎమర్జెన్సీ 50 ఇయర్స్ సందర్భంగా చాలా మాట్లాడుకున్నాము. ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయని రాజనారాయణ అనే ఆమెకు ప్రత్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి కోర్టుకు వెళ్ళిన సందర్భంలో ఆ ఎన్నిక చెల్లదని చెప్పడంతో పాటు 6 ఏళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం విధించింది సుప్రీంకోర్టు. దీంతో ఆమె హుటాహుటిన ఎమర్జెన్సీని ప్రకటించడం, రాజ్యాంగాన్ని కూడా మార్చడం జరిగిపోయింది ఇందిరాగాంధీ. ఆ మార్చే క్రమంలో అంటే చాలా సవరణలు జరిగినాయి. అప్పుడు చాలా మార్పులు జరిగినాయి. అందులో ఈ చేర్పులు జరిగినాయి. సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను పీఠికలో చేర్చారు, ప్రియాంబుల్లో చేర్చారు. చర్చ లేదు అసలు ఎక్కడ. అసలు ఏ పార్లమెంటు సభ్యుడు కూడా బయటకు రాని పరిస్థితి. హౌస్ అరెస్ట్ చేశారు అందరినీ కూడా, ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా. పార్లమెంటు నడవని స్థితి. ఆమె ఆఫీసులో కూర్చుని ఫైల్ మీద సంతకం పెట్టింది ఇందిరాగాంధీ. అసలు అంబేద్కర్ను ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీ పార్టీది, కాంగ్రెస్ది. ఎన్నికల్లో అంబేద్కర్ మీద అసలు గౌరవంగా పోటీ పెట్టకుండా ఉండాలి. అసలైతే అంబేద్కర్ వంటి వ్యక్తి పార్లమెంటుకు పోటీ చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీనే ఆయన. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనకు పోటీ పెట్టొద్దు, కానీ పోటీ పెట్టి ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంత దుర్మార్గం. అంటే రాజకీయంగా ఓడించిన అంబేద్కర్ని అప్పుడు అవమానించారు. తర్వాత ఆయన రాసిన రాజ్యాంగాన్ని కూడా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా
అంబేద్కర్ని అవమానించేలా ఇందిరాగాంధీ ఆ సవరణ ఉందన్నమాట 1975లో. అసలు ఎమర్జెన్సీనే రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం. ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ఎమర్జెన్సీ ప్రకటించడమే రాజ్యాంగ విరుద్ధం పూర్తిగా. అట్లా అనేక మార్పులు చేసి ప్రధానమైన పీఠిక ఒక మన రాజ్యాంగాన్ని, మన దేశ మౌలిక స్వరూపాన్ని నిర్వచించే ఒక నిర్వచనం, మౌలిక స్వరూపానికి నిర్వచనం అని చెప్పొచ్చు పీఠిక, ప్రయాంబుల్. దాన్నే మార్చింది ఇందిరాగాంధీ. అంటే అంబేద్కర్ని అవమానించింది, రాజ్యాంగాన్ని అవమానించింది, అంబేద్కర్ని అవమానించింది. అంబేద్కర్ బతుకున్నప్పుడు కూడా అవమానించిన పార్టీ అది. అసలు సెక్యులరిజం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు పెట్టలేదు అప్పుడు అంబేద్కర్? నెహ్రూ అన్నాడంట సెక్యులరిజం పదాన్ని మనం చేర్పిస్తామంటే, అంబేద్కర్ అన్నాడంట సెక్యులరిజం అనేది పెడితే మైనార్టీ అనే పదం ఇంకా వాడుకలో ఉండకూడదు, మైనార్టీ అనేదే ఉండదని ఆలోచించుకోమని చెప్పాడంట అంబేద్కర్. సెక్యులరిజం పెడితే పీఠికలో కనుక సెక్యులరిజం పెడితే మైనార్టీ అనేది ఉండదు అని. కానీ మైనార్టీలు కావాలి ఆ పార్టీకి ముందు నుంచి కూడా. వాళ్ళకు మైనార్టీలు కావాలి, వాళ్ళకు పబ్బం గడవాలంటే మైనార్టీలు కావాలి. ఆ పదం లేకుంటే వాళ్ళకు రాజకీయం నడవదు. చూస్తున్నాం, మనం చరిత్ర చూసినాం, ఇన్ని దశాబ్దాల చరిత్ర ఆ పార్టీది. వాళ్ళకు విక్టింగ్ కార్డు కావాలి, వాళ్ళకి వీళ్ళు వరాలు కురిపించాలి, వాళ్ళ ఓట్లు వీళ్ళకు కురవాలి. అంతే కదా, వాళ్ళు విక్టింగ్ కార్డు వాడితే వీళ్ళు వరాలు కురిపిస్తే వాళ్ళ ఓట్లు వీళ్ళకు కురిస్తే వీళ్ళు అధికారంలోకి వస్తారు. వచ్చారు, ఇంతకాలం అదే జరిగింది. అట్లా సెక్యులరిజం అంటే మైనార్టీ ఉండదు కనుక సెక్యులరిజం చేర్చారప్పుడు. అదే ఇందిరా మళ్ళీ సెక్యులరిజాన్ని కూడా చేర్చి మైనార్టీలను కూడా వాడుకుంటూ, సెక్యులరిజాన్ని జోడించి మైనార్టీలను వాడుకుంటూ ఏం చేసిందో చూసినాం. అసలు అంతకుముందు మతరాజ్యం కాదే భారతదేశం. సెక్యులరిజం వద్దు అని ప్రత్యేకంగా వద్దు అని చెప్పుకోవడానికి కూడా అంతకుముందేమి మతరాజ్యం కాదు భారతదేశం. కాబట్టే ఒక సనాతన ధర్మము వసుదైక కుటుంబకం అని భావించే హిందూ ధర్మం ఉన్న ఈ దేశంలో అన్నీ వచ్చి కూర్చున్నాయి ఇక్కడ. సనాతనం అంటేనే వసుదైక కుటుంబకం, సనాతనం అంటేనే సహనం, అందరినీ ఆదరించే తత్వం. అందుకని సెక్యులర్ అని ప్రత్యేకంగా వద్దనుకుంటే ఈమొచ్చి ఉద్దేశం అంటే ఇందిరాగాంధీ ఆ పదాన్ని చేర్చడం వెనుక ఉద్దేశం తర్వాత మనకు అర్థమైంది కదా, ఇప్పటికే అనుభవిస్తున్నాం కదా. అట్లా సెక్యులరిజం అనే పదాన్ని అనవసరంగా పీఠికలో జొప్పించి మత రాజకీయాలకు తెరదీసింది కాంగ్రెస్ పార్టీ. సోషలిజం కూడా అంతే. ఒకేసారి మనతో పాటే స్వతంత్రం పొందిన సౌత్ కొరియా, ఇజ్రాయిల్ ఎంత అభివృద్ధి చెందిన అనతి కాలంలోనే ఒకేసారి స్వతంత్రం పొందిన ఆ దేశాలు కూడా భారత్తో పాటు. కానీ మన పరిస్థితి, భారతదేశ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ పాలనలో సోషలిజం ప్రయోగం వల్ల వెనుకబడిపోయింది భారతదేశం, చాలా వెనుకబడిపోయింది. ప్రతిదానికి లైసెన్స్ రాజ్ కాంగ్రెస్ పాలనలో. కార్పొరేట్లకు ఇబ్బడి ముబ్బడిగా ట్యాక్స్లు వేసింది ఇందిరాగాంధీ. భయంకరమైన బడ్జెట్ ఆమె టైంలో చూస్తే అసలు పాలనేనా, ఆమె ప్రధానమంత్రి ఏం చేసింది అనిపిస్తుంది. అంటే కార్పొరేట్లను నైతికంగా దెబ్బతీయడానికి సోషలిజాన్ని ఉపయోగించుకుంటూ, సెక్యులరిజాన్ని ఉపయోగించుకుంటూ మైనార్టీలకు కొమ్ము కాస్తూ కార్పొరేటర్లు విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిన పరిస్థితి అప్పట్లో. వాళ్ళు నైతికంగా దెబ్బతీస్తుంటే, ఆర్థికంగా దెబ్బతీస్తుంటే సోషలిజం పేరుతో సోషలిజాన్ని వాడుకుని వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళి సెటిల్ అయిపోయారు. అట్లా డబ్బు లేని వాళ్ళ మీద సెక్యులర్ పేరుతో, ఉన్న వాళ్ళను సోషలిజం పేరుతో వేధించింది ఇందిరా, మోసం చేసింది. తన చర్యల ద్వారా తన నియంతృత్వాన్ని బయటపెట్టుకుంది. ఆ కాంగ్రెస్ పార్టీ వారసుడు, ఆ కుటుంబ వారసుడు మళ్ళీ రాహుల్ గాంధీనే. ఇంకెవరు? యువ నాయకుడు. ఇంకా ఆయన 50లో పడినా కూడా 50 అయినా సరే ఆయన ఇంకా యువ నాయకుడు. కాబోయే ప్రధాని ఎప్పటికీ కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ. ఆ రాజ్యాంగం ముక్కు పట్టుకొని అంబేద్కర్ని అంత అవమానించి, వాళ్ళ నానమ్మ రాజ్యాంగాన్ని అంత అవమానిస్తే ఆ రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతాడు ఈయన పార్లమెంట్లో అక్కడ ఇక్కడ. వాళ్లకు సపోర్ట్ చేసే చెంచాలు అదే నియంత ఏలిన జర్మనీలో కూర్చుని, మీకు అర్థమయ్యే ఉంటుంది ధ్రువరాటి, ఆ నియంతను పొగుడుతూ ఇందిరాగాంధీ అంటే ఒక నియంత ఏలిన దేశంలో కూర్చొని ధ్రువరాటి అనేవాడు రాహుల్ గాంధీని పొగుడుతూ, ఇందిరాగాంధీని పొగుడుతూ మోదీని డిక్టేటర్ అంటారు, మోడీది నియంతృత్వం అంటారు. ఇవన్నీ జరిగినాయి గనకే, ఇంత చరిత్ర ఉంది గనకే ఆ రెండు పదాలను పీఠికలో చేర్చడం వెనుక, ఇందిరాగాంధీ చేర్పుల వెనుక ఇంత కుట్ర ఉంది గనకే దత్తాత్రేయ హోసబలే ఆ మాట అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్ల సందర్భంగా ఢిల్లీలో అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మాట అన్నారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి వాళ్ళు సమర్థించారు. ఖచ్చితంగా పునఃసమీక్ష జరగాలి, పార్లమెంట్లో చర్చించాలి. ఆ 2 పదాల చేర్పు మీద, మార్పు చేర్పుల మీద, ముఖ్యంగా ఆ 2 పదాలు పీఠిక ఏకంగా ప్రియాంబిల్ని మార్చిన ఘనత ఇందిరాగాంధీది. రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు, చాలా సవరణలు జరిగినాయి, బీజేపీ గవర్నమెంట్ కూడా సవరించింది. కానీ పీఠికను ఏకంగా అయితే ఇప్పుడు బహుశా అంటే దత్తాత్రేయ హోసబలే ఈ సందర్భంగా మాట అన్నారు కనుక త్వరలోనే వర్షాకాల సమావేశాలు కూడా జరగబోతున్నాయి, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి కనుక బహుశా ఈ సమావేశంలో, ఈ సెషన్లో దాని మీద చర్చ జరగచ్చేమో అని అనిపిస్తుంది. దాని మీద చర్చ జరుగుతుందేమో త్వరలో జరిగే సమావేశాల్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ ఎలాంటి చర్చ జరగకుండా, ఎవరిని సంప్రదించకుండా ఆఫీసులో కూర్చొని ఆ ఫైల్ మీద సంతకం పెట్టింది ఆ 2 పదాలను చేరుస్తూ. కానీ ఇప్పుడు నిజంగా మళ్ళీ ఆ పదాలను తొలగించాల్సి వస్తే నిజంగానే ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ఈ ప్రభుత్వము, ఈ పాలకులు ఖచ్చితంగా చర్చ చేస్తారు. అయితే ఈ సమావేశాల్లోనే ఆ 2 పదాల మీద, పీఠికలో ఇందిరాగాంధీ చేర్చిన ఎమర్జెన్సీ సందర్భంగా చేసిన సవరణ మీద ఏమన్నా చర్చ జరగచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఏదైనా చర్చించి నిర్ణయం కూడా తీసుకుంటారేమో అనిపిస్తుంది. చూడాలి మరి. త్వరలోనే వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని మీద అంటే మీ అందరికీ తెలుసు చరిత్ర, ముఖ్యంగా 50 ఏళ్ల ఎమర్జెన్సీ సందర్భంగా మాట్లాడుకుంటున్నామని తెలియని వాళ్ళకు కూడా, ఈ జనరేషన్ కూడా తెలిసింది అసలు ఏం జరిగింది అనేది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.